కపూర్ గారు చాలా ప్రమాదకరమైన ధోరణి. ఒక చేతితో ఒక చెయ్యి ఫింగర్ అణ్వాయుధాన్ని మీద నొక్కి పెట్టి రెడీగా ఉన్నాడు. ఏ క్షణంలో అయినా అతను పిచ్చోడి చేతులు రాయేది. రెండోది, సుప్రీంకోర్టుని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. 3, పులిని చూసి నక్కవాత పెట్టుకోవడం. మన దగ్గర చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మనం ఉన్నారు కదా, సో వై నాట్ ఐ అని చెప్పేసి అక్కడ కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అంటే సర్వసైన్యాధ్యక్షుడి కన్నా ఏమన్నా కొత్త పదం కనుక్కోవాలేమో. సర్వసైన్యాధ్యక్షుడికి మహాపిత అన్నట్టు తయారు చేసుకున్నాడు. అతనికి ఇంక ఎదురులేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం జాగ్రత్త పడటం ఒకటైతే, ఆయన మాజీ ప్రధాని పరిస్థితి ఏంటండి? ఆయన ఉన్నట్ట లేనట్ట? ఆఫ్ఘనిస్తాన్ హ్యాండిల్స్ నుంచి బాగా ప్రచారం చేయించారు, తాలిబాన్ గ్రూప్స్ నుంచి కూడా ఆయన హత్య చేసేశారు. వీ హ్యావ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఇన్సైడ్ ప్రెజెన్స్ అని చెప్పేసి విపరీతంగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చేసినాయి. అన్నీ ఆఫ్ఘనిస్తాన్ నుంచే వచ్చినాయి. మనం ఇక్కడ గమనించాల్సింది అంటే, ఇందాక మన కార్గిల్ హీరో కల్నల్ పరమేశ్వర్ గారు చెప్పినట్టు, ఒక సమర్థవంతమైన కుట్రకి ఇంటెలిజెంట్ ఫామ్లో ఆయన మేనిఫెస్ట్ చేశాడు. అంటే ఆయన తెలివితేటలు ఇక్కడ మనం అప్రిషియేట్ చేయాలి. ఎవరు? మునీర్ తెలివితేటలని. ఓడిపోయి ఫీల్డ్ మార్షల్ అయిన తొలి వ్యక్తి, తొలి జనరల్, యాజ్ రైట్లీ సెడ్ బై కల్నల్ పరమేశ్వర్. ఫస్ట్ టు స్టార్ట్ విత్ అండి, ఆయన ఉన్నట్టు అనుకోవాలా లేనట్టు అనుకోవాలా ఇమ్రాన్ ఖాన్? వాసుదేవన్ గారు, మీకు మిగతా పెద్దలందరికీ, తులసిరెడ్డి గారు, అట్లా పరమేశ్వరన్ గారు, రవికుమార్ గారు, అందరికి నమస్కారం అండి. సార్, ఒకటి, నిన్నటి నుంచి నేను కూడా కొంచెం సెర్చ్ చేసినాను ఏమిటి నా పరిస్థితి అనేది. పాకిస్తాన్ నుంచి వచ్చే సోషల్ మీడియా పోస్టింగ్లు అవి ఇవి చూశాను. అయితే తర్వాత సైన్యం ఒక ప్రకటన ఇచ్చింది, జైలు అధికారులు ప్రకటించిన ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన ఆరోగ్యంగా ఉంటే కనీసం వాళ్ళ సిస్టర్స్నైనా, మనం బయట వాళ్ళని కాకపోయినా సిస్టర్స్నైనా అలో చేయొచ్చు. అందుకు కోర్టు పర్మిషన్ ఉంది వాళ్ళకి. అంతేకాదు, అక్కడ ముఖ్యమంత్రిగా ఒక ఆయన ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రిగా పోయి పలకరిద్దామని ఆయనకు అనుమతి లేదు. 7 times వెళ్ళాడండి ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి. 7 times వెళ్ళాడు ఆయన. అదే కాబట్టి ఏమైనాడు అనేటువంటిది. అయితే నేను అనుకుంటున్నామంటే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఈయన సర్వ సైన్యాధ్యక్షుడు, లేదా ఆ పేరేదో పెట్టినారు కదా, కమాండర్ ఆఫ్ ఆల్ డిఫెన్స్ ఫోర్సెస్, ఇదంతా పీస్ఫుల్ గా ట్రాన్సిషన్ కావడం కోసం ఈయన వాయిస్ లేకుండా చేయాలనేటువంటిది ఏదైనా అనుకున్నారో ఏమో నాకు తెలియదు. కానీ ఆయన చనిపోయినాడు అనే వార్త ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కు వైరుధ్యాలు ఉన్నాయి, ఇప్పుడు చాలా తీవ్రమైన వైరుధ్యాలు ఉన్నాయి. మరి నేను గ్యారెంటీ చెప్పలేను కదా ఆయన బతుకున్నాడని, నాకెట తెలుస్తుంది. ఏమైనప్పటికీ బతుకుండాలని కోరుకుందాం మనం. ఒక దేశంలో ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికై ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక కేసులో లోపల పోయినాడు. ఓకే, చట్టం తన పని చేసుకోపోతుంది. ఇప్పుడు ఏంటి, ఆయన జైల్లో చంపేయడం అంటే ఇంక ఏంటి, ఇంకా చాలా దుర్మార్గం అవుతుంది. ఆయన బతుకున్నాడనే నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను బతుకుండాలని. అది నంబర్ 1. వాసుదేవన్ గారు, నేను ఒక 20 years కిందట ఒక ఫ్రెండ్లీ డెలిగేషన్లో పాకిస్తాన్ పోయి వచ్చానండి. ఓ ట్రేడ్ యూనియన్ డెలిగేషను, వివిధ డిఫరెంట్ ట్రేడ్ యూనియన్స్ కలిసి పాకిస్తాన్ పోయి వచ్చాం. ఒక 15-20 days తిరిగాం ఆ దేశంలో. ప్రజాస్వామ్య పునాదులు చాలా బలహీనంగా ఉన్నాయి. మన దేశంలో లాగా మనకుండేటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం ఇటువంటివి పాకిస్తాన్లో ఎక్కడ కనపడదు. ఎవరు మాతో మాట్లాడినా, వాళ్ళ ఇండ్లకు కూడా పోయి మాట్లాడినాం. మేము టిఫిన్కి రండి అంటే పోయి తెలుసుకుందామని పోయిన సందర్భంగా చెప్తున్నారు. మేము కనుక గట్టిగా మాట్లాడి ఇండియా తరఫున కనుక ఏ చిన్న వాయిస్ మేము చేసినా మమ్మల్ని వెంటనే జైలు వేస్తారు. ఇక్కడ మీ దేశం లాంటి పరిస్థితి ఈ దేశంలో లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. దానికి ఏంటంటే, ఒకటి సార్, ఆ పాకిస్తాన్ పునాదులే మతం ప్రాతిపదికతో ఉన్నాయి. మతం ప్రాతిపదికతో ఉన్నాయి. అక్కడేం రిఫార్మ్ జరగలేదండి. ల్యాండ్ లార్డ్స్ ఇప్పటికీ మొత్తం రాష్ట్రాల పరిపాలన అంతా ల్యాండ్ లార్డ్స్ చేతిలో ఉంటుంది. భూమి 1000 ఎకరాలు వాళ్ళ చేతిలో ఉంటుంది. ప్రజలు చాలా దరిద్రంగా ఉన్నారు సార్, చాలా దరిద్రంతో ఉన్నారు. పేదరికం, దారిద్ర్యం ఎక్కడ చూసినా కనపడుతుంది. ఈ డెవలప్మెంట్ కనుక మనం ఇండియాతో పోల్చుకుంటే, ఇండియాలో మేము కొట్లాడుతుంటాం, అది కావాలా, ఇది కావాలా, అది బలహీనతుంది ప్రజల తరఫున. కానీ ఇండియాతో పోల్చుకుంటే పాకిస్తాను చాలా వెనుకబడినటువంటి పరిస్థితి నా అబ్జర్వేషన్లో నేను చెప్తున్నాను. ఏమైనప్పటికీ ప్రజాస్వామ్యం లేకుండా, డెవలప్మెంట్ లేకుండా ఉండేటువంటి దేశం అల్టిమేట్గా
సైన్యం చేతిలో లేదా సైన్యాధిపతుల చేతిలో నియంత్రిత దేశంగానే మిగిలి ఉంటుంది. అదే జరుగుతుంది. ఇప్పుడు ఆ భుట్టోను చంపేశారు, ఉరిదీశారు, బెనజర్ను కాల్చేశారు, ఇమ్రాన్ వాయిస్ అట్లయింది సార్. మీరు మ్యూట్. రైట్, మాట్లాడండి. ఆ, ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఏమాత్రం బలపడనీయకుండా సైన్యం యొక్క ఆధిపత్యంలో సైన్యం నడిపిస్తుందండి ఆ దేశాన్ని. సైన్యం చేతిలో ప్రభుత్వాలు తప్ప ప్రభుత్వం చేతిలో సైన్యం లేదండి. ఇది చాలా దుర్మార్గం, ఇది ప్రమాదకరం కూడా. ఆ దేశ ప్రజలు కూడా ప్రమాదకరం. ఎందుకంటే సైన్యం దేశం మీద విరుచుకుపడుతుంది, పౌర హక్కులు రద్దు చేస్తుంది, ఎలాంటి నిరసనను కూడా అనుమతించదు. అట్లాంటి పరిస్థితి పాకిస్తాన్లో ఉంది. ఏమంటే ట్రంప్తో ఈ మున్నీరుకుంటే స్నేహం మరి ఎందుకుందో నాకు తెలియదు, కానీ పాకిస్తాన్కు వాళ్ళు సహాయం చేయబట్టి ఈ మధ్య 11,000 కోట్లు ఎంతో వాళ్ళకు వరల్డ్ బ్యాంక్ లోన్ వచ్చింది. తర్వాత సౌదీ వాళ్ళ అవసరాల కోసం వీళ్ళు స్నేహం చేసినారు. ఇప్పుడు సైన్యానికి అవసరమైనటువంటి ఖర్చులు మేము ఇస్తామని చెప్తున్నారు. ఈ రకంగా అన్ని కుయుక్తులతో సైన్యం యొక్క ఆధిపత్యాన్ని పెంచుకొని ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేటువంటి పద్ధతిలో పాకిస్తాన్ ఆధిపత్యం ఉన్నది. దీనికి మరి మనం జాగ్రత్తగా ఉండాలి. మనం కోరుకోవాలి ప్రజాస్వామ్యం బలపడాలని, ప్రజల పరిస్థితి బాగుపడాలని మనం కోరుకోవాలి, అంతే తప్ప అంతకు మించి. ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉండకపోతే ఇప్పుడు అణ్వాయుధ దేశము పక్కన ఉన్నప్పుడు ఎప్పటికైనా ప్రమాదమే. కాబట్టి ఆ జాగ్రత్తను తీసుకోవాలి. ఇమ్రాన్ ఖాన్ బతికి ఉండాలని కోరుకుంటాం మనం. ఏం జరుగుతుంది